హలో, వినిపిస్తుందా? మీ పేరు? లక్ష్మీనారాయణ. ఏ ఊరు? అసలాపేట. తిన్నారా? ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ఏం చేస్తారు? ఒకరు సూపర్ మార్కెట్, ఇద్దరు అమ్మాయిలు మ్యారేజ్ అయిపోయింది. ఏ ఊరు మీది? ఈ ఊరే. ఈ ఊరేనా? వినిపిస్తుందా? నమస్తే అండి. నేను డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్, నసరావుపేట. ఈరోజు మార్చి 3వ తారీఖు ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా మా హాస్పిటల్ నందు యాంప్లిఫోన్ అనే హీరింగ్ టెస్ట్ సంస్థ సహాయంతో వినికిడి పరీక్షల క్యాంపు నిర్వహించాము. సో పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లల వరకు మరియు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఉచితంగా వినికిడి పరీక్షలు చేశాము. పిల్లలు 4-5 వచ్చారు, మిగిలినంత పెద్దలే వచ్చారు. సో ఈ పిల్లలు ఎక్కువ మంది రాకపోవడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులకి తగిన అవగాహన తెలియలేకపోవటం. సో పుట్టిన పిల్లలకి పుట్టిన వెంటనే వినికిడి పరీక్షలు చేయించాలి. వినికిడి ఉందా లేదా టెస్టులు చేయించాలి. ఆ వినికిడి లోపం గుర్తించడం తల్లిదండ్రులకి బాధ్యత. తగిన సమయంలో గుర్తించి తగిన చేయూత ఇవ్వకపోతే, అంటే వినికిడికి సపోర్ట్ ఇవ్వకపోతే, ఏ రకంగా అయితే కంటి చూపు తగ్గితే కళ్ళజోడు సపోర్ట్ ఇస్తాము, ఏ రకంగా అయితే కాలు చేయి నొప్పి వస్తే కర్ర సపోర్ట్ తీసుకుంటాము, అదేవిధంగా వినికిడి తగ్గినప్పుడు వినికిడికి తగిన చేయూత, అంటే హీరింగ్ ఎయిడ్ పెట్టుకోవడం కానీ కాక్లియర్ ఇంప్లాంట్ కానీ చేయాలి. తగిన సపోర్ట్ చేయూత ఇచ్చి మా వినపడతాన్ని మనం గనక పిల్లలు క్రియేట్ చేయలేకపోతే మాటలు రాకపోవడమే కాదు, వాళ్ళ యొక్క తెలివితేటలు పెరగవు. మెదడు అనేది 3 సంవత్సరాల లోపు దాని పెరుగుదల ఆగిపోయింది. సో ఆ తర్వాత మనం వాళ్ళకి తగిన చేయూత ఇచ్చి హీరింగ్ ఎయిడ్లు పెట్టి ఇచ్చినా కూడా తగినంత మెదడు పెరగదు. సో ముందుగా గుర్తించి హీరింగ్ ఎయిడ్ పెట్టడం వల్ల పిల్లలు అన్ని శబ్దాలు వినటం వల్ల వాళ్ళకి తెలివితేటలు పెరిగితే జీవితం అంతా కూడా బాగుంటుంది. కాబట్టి మామూలుగా అయితే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు, కానీ మా కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ స్లోగన్ మాత్రం సర్వేంద్రియానం శ్రవణం ప్రధానం అంటాం. సో అందరూ పిల్లలకి వినికిడి టెస్టులు చేయించి చెవుడుని వినికిడి లోపాన్ని గుర్తించి తగిన చికిత్స చేయించవలసిగా కోరుతున్నాము. ఈ క్యాంపు నందు డాక్టర్ శ్రీవర్షిని, డాక్టర్ విష్ణురాజు, మస్తాన్ రెడ్డి గారు మా సిఇఓ, అండ్ ప్రమోద్ గారు అండ్ కోటేశ్వరరావు గారు యాంప్లిఫోన్ నుంచి పాల్గొన్నారు. ఈ రకమైన కార్యక్రమాలు ముందు కూడా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.